నమస్తే. ముందుగా బీసీ సంఘాల గురించి పనిచేస్తున్నాడు ప్రస్తుతం. మొన్న 42% గురించి కూడా గట్టిగా ఉద్యమాలు చేసిండ్రు. ఆర్ కృష్ణన్నతోటి కూడా పనిచేసిండ్రు. ఆఖరికి రాజకీయ విప్లవం సృష్టించాలి, కొత్త రాజకీయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా పాపం అన్ని వ్యాపారాలు గీపాలు అన్ని మూలన పెట్టి నల్గొండ నుండి తీన్మార్ మల్లిగారితో మాతోటి పాదయాత్ర చేసిన సోదరుడు పెండెం ధనుంజయ్. నల్గొండ జిల్లా తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ 3 రోజులు తిండి తిప్పలు లేకుండా కౌంటింగ్లో కూర్చొని అలసిపోయిన మొఖాలు ఇవన్నీ. 3 రోజులు కౌంటింగ్ జరిగింది, 3 రోజులు తిండి తిప్పలు లేవు. బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ. ఇప్పుడు బీసీ సమాజం అంతా చింతపండు నవీన్ వెనుకనే ఉన్నదా? ఏం లేదు, ఆయనతో ఎందుకు ఉంటుంది బీసీ సమాజం? ఇక అట్లా చెప్పుకుంటాడు కదా, మరి చెప్పుకొని తిరుగుతుంటాడు. ఇక బీసీ సమాజం ఆయనతోటి ఏం లేదు. ఆయన ఆర్ కృష్ణయ్య గారి సంఘం కానీ మేమందరం బీసీ ఉద్యమంలో కృష్ణయ్య గారితో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా జేఏసీకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడున్న విద్యార్థి సంఘంలో 2005 నుంచి పనిచేస్తున్నాం కృష్ణయ్య గారితో. మేము ఇంటర్మీడియట్ చదువుతా పని చేస్తున్నాం. మా సంఘాలు మేమందరం పనిచేసిన బీసీలలో ఇప్పుడు ఒక చైతన్యం వచ్చింది. ప్రభుత్వం కూడా కొంత వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తారు 42% మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకుర్రు, దాని మీద మనం కొట్లాడుతున్నాం. ఇక ఇప్పుడు వీనికి ఏం పని లేదు, అన్నీ అయిపోయినాయి. బహుజన ఉద్యమం అయింది, 7200 అయింది, తెలంగాణ నిర్మాణ పార్టీ అయిపోయింది, ఇంకేదేదో పెట్టిండు కదా. ఇంకోటి అదేంటిది, అదే మన ఆర్టీఆర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎమ్మెల్సీ గెలిచిండు, ఎవరు పట్టించుకోవట్లేడు. కాదు ధనంజయ్, బీసీలకు చైతన్యం వచ్చింది అంటారుగా, ఇదంతా చింతపండు గాడి వల్లనే వచ్చింది ఈ చైతన్యం. ఆయనకు మాకు సంబంధం ఏంది అసలు? ఇప్పుడు 42% వాటా అనేది కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిండు కాంగ్రెస్. వానికి వీనికి ఏమైనా సంబంధం ఉన్నది? లేదు. అప్పుడు ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ లోనే లేడు. ఇప్పుడు వచ్చి మా రాహుల్ గాంధీ, ఈయన రేవంత్ రెడ్డి ఓడో అట, మా రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీని మన సోనియా ఎత్తుకొని అది చింతపండు గాని ఎత్తుకొని లాలించింది పాపం. మా రాహుల్ గాంధీ కోసం, ఆయన బీసీలకు ఇచ్చిన కమిట్మెంట్ కోసం నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అంటాడు. ఆయన ఒప్పించే బాధ్యత నాదంటాడు. ఇప్పుడు చివరి కాంగ్రెస్ వాళ్ళే తన్ని అవతలకి వెళ్ళగొట్టి 420 హామీలు ఇవ్వకపోతే నాదే బాధ్యత. ఎవరన్నా రాష్ట్ర ప్రజలు నా కాడికి రండి. ఇలా ఎవడే కాంగ్రెస్ పార్టీలో ఆడ ముఖ్యమంత్రి గంట సేపట్లో మారుతుంటాడు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అది. దాని చరిత్ర ఒక 70 ఏళ్ళ చూసుకుంటూ వస్తే ఆడ కేంద్ర మంత్రి ఫ్లైట్ ఎక్కినాడు ఉంటాడుగా, ఇక్కడ దిగుదరికే టీవీలలో స్క్రోలింగ్ వస్తున్నాయి. గాలినే పోతుంది, గాలినే పోతుంది. ఆడ మంత్రి హోదాలు ఎక్కుతాడు, ఇక్కడ దిగుతా సార్. అయితే ఇప్పుడు నేను అక్కడ నుండి మన మల్లన్న అనే ఒక టీం కాదు అది, మనం పెట్టింది అది టీం. దానికి ఒక పేరు పెడదామంటే వద్దన్నాడు. వ్యక్తిగతంగా ఆయనకు పేరు రావాలని మల్లన్న టీం మనం అంతా ఉన్నాం. ఒక కొన్ని సంఘాల లాగా ఏదైనా ఒక సంఘం పేరు పెడతామంటే ఒప్పుకోకుండా మల్లన్న టీం అని పెట్టుకున్నాను ఆయన పేరు. నేను ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చినాక కొంత 6 నెలలు 8 నెలలు ఉన్నట్టున్నారు కదా మీరు. 1 ఇయర్ పైన. 1 ఇయర్ పైన మీరే వచ్చిన తర్వాత ఆయన బీజేపీకి పోయేంత వరకు ఉన్నాం. బీజేపీ అంత వరకు పెద్ద గొడవ. బీజేపీలోకి వెళ్ళొద్దు అని వ్యతిరేకించాం మొదటి నుంచి వ్యతిరేకించినాం. ఆయన జైలు పోయిండు. జైలు నుంచి వచ్చిన తర్వాత మా అందరితోటి ఆ జైల్లో మా భార్య ప్రకటించింది నాకు సంబంధం లేదు అనే వెర్షన్ చెప్పుకోవచ్చు. సేమ్ బీజేపీ దగ్గర కూడా వాళ్ళ భార్యని బదనం చేసిండు. ఎందుకంటే ఆమె ఎవరు మన వర్గాల, ఎందుకంటే మాదిగ వర్గం బిడ్డ కాబట్టి. అక్కడికి వచ్చి ఒక ఫంక్షన్ హాల్లో అందరిని పిలిచిండు. అన్ని జిల్లాల కన్వీనర్లను కావచ్చు, ఉన్న టీముని, ముఖ్యుల్ని ఒక 150-200 మందితో పెట్టి మన భవిష్యత్తు ఏం చేద్దాం, భవిష్యత్తు కార్యాచరణ ఏంది అంటే, అందులో నేను మా జిల్లాకు నేను కన్వీనర్ ఉండే, యాతాకుల శేఖర్ అని కో కన్వీనర్ ఉండే శేఖర్ అన్న. మేమిద్దరం మినహా మిగతా అందరు కొంత సమర్థించారు. మేమిద్దరం మాత్రమే బలమైన వాయిస్ ఇచ్చి ఇది కరెక్ట్ కాదు, మనం ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం, బహుజన ఉద్యమంలో ఉన్నాం. నువ్వు బీజేపీ పోయినాక నిన్ను ఓడి పట్టించుకుంటాడు? ఆడ ఎవడు పట్టించుకోడు. మంచో చెడో ఉద్యమం ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంది, పోతుంది. దీన్ని ఇట్నే కొనసాగిస్తే రేపు 2023 ఎన్నికల వరకు కొంత మనం ముందుకు వస్తాం. అప్పుడున్న పరిస్థితిని బట్టి పార్టీ అనుకుంటామా, లేదంటే మనకు భావసారూప్యత ఉన్న వ్యక్తులతో కలిసి కొన్ని సీట్లు పోటీ చేస్తామా, అది అప్పుడు నిర్ణయించుకుందాం. కానీ ఉద్యమం మాత్రం ఉధృతంగా చేద్దాం. ఎంత కష్టపడైనా అన్ని జిల్లాలల్లో, మండలాలలో కమిటీలు పెంచుకుంటూ
ప్రజల్ని ఇటువైపు తీసుకొద్దాము అని చెప్పి మేము బలంగా చెప్పినాం. సరే ఇది మంచి ఆలోచన అన్నాడా, తెల్లారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండు, కథం బీజేపీలో చేరి తెల్లారే. మేము అందరం అడిగింది దేనికి, మేము వద్దన్నది దేనికి, తెల్లారి ఫ్లైట్. ఇప్పుడు జిల్లాల కన్వీనర్లతోటేమో ఓకే మీరు చెప్పినట్టు ఓకే అన్నాడు, మీ ఆలోచన ప్రకారం పోదాం ముందుకు అన్నాడు. తెల్లారి వరకు ఢిల్లీ పోయాడు అరవింద్ గారితో అక్కడ కట్టుకున్నాడు. ఇదిగో రషీద్ తెచ్చిన బీజేపీ రషీద్. మరి అప్పుడు మీ రియాక్షన్ ఏంది? మీరు బీజేపీకి వెళ్ళాలి అందరు? మేము వెళ్ళాలి అసలు ఏ కన్వీనర్ పోలే. ఆ తెల్లారి చాలా మంది కన్వీనర్లు అంతా బంద్ అయ్యారు. నేను రాజీనామా చేసిన, ప్రెస్ మీట్ అప్పుడే రాజీనామా చేసిన, తెల్లారే చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఉత్తముచ్చట బీజేపీ పోయితే ఆయనకే దిక్కు ఉండదు అని చెప్పి నా వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు రాజీనామా చేస్తున్నాను ప్రకటించిన. ఓకే, ప్రకటించి ఆ తర్వాత నేను స్వతహాగా బహుజనవాదంలో ఉన్నాం కాబట్టి తర్వాత బీఎస్పీ అప్పుడే ఇది జరిగిన కొద్ది రోజులకే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నల్లగొండల సభ పెట్టి తద్వారా బీఎస్పీలకు ఆయన వచ్చిండు. నేను అందులోకి పోయినా మునుగోడు ఇన్ఛార్జ్గా ఉన్నా, మీకు తెలుసు కదా అందరూ. మునుగోడులో ఎన్ని ఉద్యమాలు చేసినాం, ఎన్ని కేసుల పాలైనాం. ఇప్పుడు మల్లిగాన్ తోటి తిరగడం వల్ల ఆర్థికంగా ఏమైనా నష్టం జరిగింది? చాలా నష్టపోయినాం, చాలా. ఆయన 100 కోట్లకి ఎదిగిండు. మనం ముందల ఆయన కారు ఉందా? లేదు. మొదటిసారి బైక్ ఉందా? లేదు. పోనీ అలా పెట్రోల్ పోషిస్తాం? లేదు. మరి ఇవాళ ఎన్ని నుంచి వచ్చినాయి? 100 కార్లు ఉంటే అది చాలా సెకండ్ హ్యాండ్ బండి ట్విస్టర్ ఉండేనే, దాని మీద 10 టీవీకి జాబ్కి వచ్చేది. ఇటువంటి ఇవాళ ఏడిపోయినా 100 కార్లలో పోతున్నాడు. మంత్రి అన్న 10 ఇట్లలో పోతాడు, ఈయన 100 ఇట్లలో పోతుండే. ఏడిపోయినా అంటే అంత రోడ్ బిల్డప్ అనా లేకపోతే నిజంగా ఇటీవల సమాజాన్ని మైకంలో వేయాలన్నా? బీసీ సమాజంలో నేనున్న సమాజం మొత్తం నేనే కలర్ ఇస్తున్నా, బీసీ సమాజానికి నేనే పెద్దన్నని అని ఒక కుట్ర చేయబోయిండు. అది కూడా మేమందరం ఎన్ని రకాలుగా ఆయన కుట్రల్ని ఎక్కడికక్కడ పటాపంచలు చేసుకుంటూ వస్తున్నాం. అసలు ఏం జరిగిందంటే ఈయన లేపిందే రేవంత్ రెడ్డినా కన్ఫామ్గా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు, జాగల సీన్ గారు, దా సురేష్ గారు, ఇట్లా అనేక సంఘాలు ఉన్నాయి. వీళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయారు. సమాజం కూడా వీళ్ళ వైపు టర్న్ అయింది. ఇక అన్ని పార్టీలు కూడా ఇలా బీసీ వాదం ఎత్తుకునే స్థాయికి వచ్చేసింది. ప్రజల్లో కూడా ఇది 4-5 చేతిలో ఉన్న ఉద్యమం కాస్త 4 కోట్ల సమాజం దగ్గరికి పోయింది. దీనికి ఎస్సీల మద్దతు లభించింది, ఎస్టీల మద్దతు వచ్చింది, మైనారిటీలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు చింతపండు చెప్తున్న మాటల ప్రకారం, మీరు చెప్తున్న మాటల ప్రకారం ఒక 4-5 సంఘాలుగా బీసీ సమూహాలు నడుస్తున్నాయి. దీంట్లో ఏ సంఘాన్ని ప్రాతిపదికన తీసుకోవాలి? మల్లిగాడేమో మొత్తం బీసీ సమాజం నా వైపు ఉన్నది అంటాడు. ఆర్ కృష్ణన్ అంటే ఆయన 40 సంవత్సరాల హిస్టరీ ఆయన ఉన్నది. ఆయన మనం తక్కువ అంచనా వేయలేము, ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఇక ఆయన తదనంతరం వచ్చిన జాజుల శ్రీనివాస్ అన్న కూడా అందులో నుంచి వచ్చినాడు, కానీ ఒక శాఖ ఏర్పాటు చేసి ఒక 20 సంవత్సరాలుగా ఆయన సురేష్ ఒక 6 సంవత్సరాలుగా ఇప్పుడు కృష్ణన్న అనే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే జాజుల సీన్ గారు కానీ సురేష్ గారు కానీ, వేరే ఎవరు లేరు సంఘాలు. ఈయన ఏంటంటే ఎటు చేసినా మళ్ళీ వీళ్ళు ఎవరు ఆయన మాట కాదన్నారు, కలిసే కార్యక్రమాలు చేస్తుంటారు. జాదల సీన్ గారు కానీ సురేష్ గారు కానీ, నిన్న కూడా ఆడ ప్రెస్ మీట్ పెడితే సురేష్ ఆధ్వర్యంలో పెడితే దాని చీఫ్ గెస్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా వెనకబడి వీడు కొంత ఎక్కువ కనవడానికి కారణం ఏం తెలుసా? వీళ్ళేమో బీసీ సంఘాలని అక్కడనే ఆగాడు. దీనికి వీడు పొలిటికల్ కలర్ ఇస్తాడు. ఆయన బీసీ పొలిటికల్ జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. మాది బీసీ జేఏసీ ఉంది, ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్నిటికీ జేఏసీ ఉంది, దానికి అన్ని జిల్లాల కమిటీలు ఉన్నాయి. మా నల్గొండ జిల్లాకు నేను ఒక ఇన్ఛార్జ్గా కన్వీనర్గా కొనసాగుతున్నా. అసలు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? తీన్మార్ మల్లిగాడేమో నేనే బీసీ సమాజాన్ని ఇట్లా 2 చేతులు ఎత్తి కాపాడుతున్నా, నేను అధికారం దేబోతున్నా అంటే ఆయన పని ఏంటంటే మందిపల్లిలో ముందర మంగళారతి పడతాడు. కష్టం మేం చేస్తే ముందుకు వచ్చి ఆయనకి ఏదో క్యూరియస్ అని ఒక మీడియాను పెట్టుకొని అది ఒకటి ఉంది. జర గాలివాగుడు కొంతమంది కనెక్ట్ అయ్యే పిల్లలు, 100% గాలివాగుడు. ఓ సిద్ధాంతం లేదు, సబ్జెక్ట్ లొటపీస్ ఆయన కాడి ఏ సబ్జెక్ట్ లేదు, కుక్కు వరినట్టు వరలడం తప్ప ఏది లేదు. దాన్ని ఎవ్వరు పట్టించుకోవద్దు. బీసీ సమాజం కూడా ఈయనది ఎట్లుంటది అంటే, ఈ అపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి కదా, దాని సెల్లార్లో కుక్క అనుకుంటుంది. ఇట్లా పైకి చూసి ఈ బిల్డింగ్ మొత్తం నేనే పోస్తున్నా అనుకుంటుంది, అట్టే అనుకుంటుంది కుక్క. మొత్తం నేనే మొత్తం అరే నేను ఇట్లా జరిగితే కూలిపోతాయేమో, ఇప్పుడు భూకంపం వచ్చి కూలిపోతున్నాయి కదా వయబార్ల అన్ని ఇట్లా. అట్లా అలా అనుకున్న కుక్క ఏమనుకుంటా ఇట్లా పైకి చూసుకుంటుంది అప్పుడప్పుడు నిద్ర లేచి. మొత్తం నేనే మోస్తుంది ఇంత పెద్ద బిల్డింగ్, నేను పక్క జరిగితే వీళ్ళంతా చచ్చిపోతారు అని అనుకుంటే, మల్లన్న కూడా ఏమనుకుంటున్నా అంటే ఆ కుక్క ఎట్లయితే ఫీల్ అవుతుందో మల్లన్న కూడా గట్టినే ఫీల్ అయ్యి మొత్తం బీసీ సమాజాన్ని నేనే మోస్తున్నా, అసలు ఈ ఉద్యమం అంతా నాదే. మరి
ఇక ఆయన 300 కాపులు టెక్నికల్గా ఇక్కడ బీసీలుగా అప్పుడు చేర్చబడ్డారు. సరే వాళ్ళని టెక్నికల్గా అది రాజ్యాంగ పరంగా బీసీల కింద ఉంది కాబట్టి తక్కువసేపు దాన్ని అట్నే ఉంచుతుంది. ఆ చర్చ ఇంకోసారి పెట్టుకున్నాం. అయితే ఆ కుక్క ఫీలింగ్లో ఈయన ఉండి మొత్తం నేనే మోస్తున్నా అంటాడు. ఆయనకి ఏం సంబంధమే, మన పోతాడు కేటీఆర్ దగ్గర పోతాడు అసెంబ్లీలో, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కలుస్తాడు, అటు పోయి ఎంఐఎం వాళ్ళని కలుస్తాడు, ఇటు పోయి బీజేపీ వాళ్ళని కలుస్తాడు. కేటీఆర్ ని కలిసిన అని చెప్పి దాన్ని ఓ పెద్ద ఈ బిల్లు ఏం సంబంధం, బిల్లులో ఈయనకేమైనా సంబంధం ఉందా, ఈయనకేమైనా సంబంధం ఉందా బిల్లుల? వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిర్రు, అసెంబ్లీలో దాన్ని చట్టం చేసిర్రు, పార్లమెంట్ పంపిర్రు, అక్కడ ఒక పంచాయతీ ఉంది, అది ఇంకా అమలు కాలేదు. దాని గురించి ఇంకా గంట అయితే బిల్లు పెడతారు. అనంగా పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ఒక ఫోటో దిగి మాయ అని ఇట్లా ఇట్లా నిలబడి ఒక చర్చ పేపర్ కూడా ఇచ్చినట్టు ఇచ్చి మీరు మద్దతు వాళ్ళు ఇయ్యనని అన్నారా? వాళ్ళు ఎన్నడన్నా అన్నారా? ఎందుకంటే వాళ్ళని ఏదో బదనాం చేసి చూసినాం. నేను పోయి చెప్పేదాకా బీఆర్ఎస్ కు ఆ సోయి లేదు. అంతకంటే ఒక సంవత్సరం ముందే కవిత గారు ఆమె బీసీ సమాజం కోసం కష్టపడుతుంది, యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటిస్తుంది, పార్లమెంట్ లో కూడా మాట్లాడింది, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఢిల్లీలో ఏ కార్యక్రమం అయినా తీసుకుంది, గవర్నర్ కలిసింది, బీసీ మన కమిషన్ కి మెమరాండం ఇచ్చింది. ఆమె ఉద్యమాలు చేసుకుంటే వాళ్ళు పోతారు. బీఆర్ఎస్ పార్టీ అఖిల పక్షాన్ని కూర్చోబెట్టిన ఒకే ఒక్క నేత కవిత గారు పార్లమెంట్ దగ్గర అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి బీసీలు ఇట్లా నష్టపోతాను, బీసీల కోసం ఒక 5-10 నిమిషాలు కేటాయించి అక్కడ అందరి కూర్చోబెట్టింది కవిత గారు. అలా సూపర్ సక్సెస్. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కమిటీ చేసిర్రు, తమిళనాడుకు 40 మంది ఎమ్మెల్యేలను పంపిండ్రు. ఇక్కడ నుంచి వాళ్ళందరూ 1 నెల రోజులు ఆడ ఉంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ జరుగుతున్నాయన్నీ అధ్యయనం చేయమని మాజీ స్పీకరు, ప్రజెంట్ ఎమ్మెల్సీ విప్, అది మన ప్రతిపక్ష నేత మదన స్పీకర్, అదే మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారిని వారి నేతృత్వంలో ఒక టీం పోయింది. దాంట్లో ఆర్ఎస్పీ గారు, ఎస్సీలని, బీసీలని, ఎస్టీ లీడర్లని, దాసో శ్రవణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ గారిని, ఇట్లా వీళ్ళందరినీ మేధావులందరినీ ఒక టీం పంపి అక్కడ అసలు ఎందుకు అక్కడ అమలు అవుతుందో 69% రిజర్వేషన్ ఉంది బీసీలకు, ఏ విధంగా ఉంది, చట్టపరంగా ఏం జరిగిందని వాళ్ళని మొత్తం తీసుకొచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకొని మేము వద్దన్నా మేము ప్రకటిస్తాం అని బాహాటంగా చెప్తుర్రు. 42% కాదు, ఇంకా అవసరమైతే ఇంకా రేపు చట్ట ప్రకారం 42% టికెట్లు ఇచ్చినా, రిజర్వేషన్ ఇచ్చినా మేము 50 పైన టికెట్లు ఇస్తామని కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ చెప్తుంది. నువ్వు పోయి ఆడ కేటీఆర్ గారిని కలిసి నా వల్లనే బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంది, నా వల్లనే ఎంఐఎం నేను బీసీ అన్నాడు. ఆయన కాడి పోయి అక్బరుద్దీన్ దగ్గర ఒక ఫోటో దిగి సో ఎంఐఎం నేను ఒప్పించినాను మాట్లాడతారు ఆయన దగ్గర పోయి. అసలు ఆయనకు తెలుగు రాదని ఆయనే చెప్తే, వీరికి హిందీ రాదని చెప్తే, ఈయనకి హిందీ రాదని ఇదే చెప్తాడు, తెలుగు రాదు. ఫోటో దిగి తీన్మార్ మల్లన్న ఈ పిచ్చి చేష్టలు బంద్ చేసుకో, యూనివర్స్ వేదిక ద్వారా చెప్తున్నా, నీది నువ్వు సంఘం పెట్టుకున్నావు, ఆ సంఘంలో ఏడు, అంతేగాని సమాజం మొత్తానికి నా వల్లనే ఏదో లబ్ధి జరుగుతుందనే ఒక మాట చెప్తున్నావు కదా, అది మంచి పద్ధతి కాదు. ఈయన ఏం చెప్తాడు, ఆర్ కృష్ణయ్య గారు కానీ ఈ మా సంఘాలు ఏవైతే ఉన్నాయో కృష్ణన్న గారి ద్వారా మేము పనిచేస్తున్నాం, మా సంఘాలన్నీ ఏం లేవు, అంతా నేనే చేస్తున్నాడు. అసలు వీడు వాడు ఆ సంఘం ఆయన పుట్టక ముందుగా ఆయన సంఘం పెట్టి పనిచేసిండు. 64 లక్షల మంది విద్యార్థులు, ఎస్సీ బీసీ ఎస్టీ విద్యార్థులు ఆర్ కృష్ణయ్య గారి పోరాటం వల్ల ఆయన పేరు మీద వచ్చిన జీవో ఉంది, ఫీజు రియంబర్స్మెంట్. సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు, ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ పోరాటం వల్ల నేను ఇచ్చిన కృష్ణయ్య గారి పేరుతోటే జీవో ఇస్తే ఈ రోజుకు 64 లక్షల మంది పిల్లలు, మన అణగారిన వర్గాల పిల్లలు, మన బహుజన పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా 64 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు. నీ వల్ల నీ ఆఫీసులో పనిచేసే ఊకేటా ఉంటుందిగా, గామన బాగుపడదా, అట్లీస్ట్ నీ డ్రైవర్ అన్న బాగుపడ్డా, ఎవరు నీ వల్ల మనకన్నా లబ్ధి. అయితే ఈ మధ్య మనం 2021లో ఎమ్మెల్సీ పాదయాత్ర చేసి ఆ పోటీలో ఉన్నప్పుడు అదే బరిలో అప్పుడు హరీష్ గౌడ్ అనే శంకర్ గౌడ్ ఉండే, ఆయనను కూర్చోబెట్టిండు. ఇటు వట్టజాన ఎమ్మెల్యేగా బీఎస్పీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన కూర్చోబెట్టాడు. వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు పెద్ద వ్యక్తులు, మేధావులు అన్నట్టు మరి ఒక సీన్ క్రియేట్ చేస్తాడు కదా, ఎట్లా అర్థం చేసుకోవాలని. హరిశంకర్ గౌడ్ గారి గురించి కానీ నేను ఎవరి గురించి కామెంట్ చేయను, వాళ్ళంతా మా సోదరులు, వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి మాత్రమే చేస్తాను, వాళ్ళని కామెంట్ చేయను. కానీ ఈ దొంగతోటి మీరు తిరగకూడదు దయచేసి, ఎందుకంటే ఆయన తోటి తిరిగినోడు ఎవడు, ఇప్పుడు నేనుండండి, నా ఏజ్ 35, మీరు 35, 36 ఉంటారు, మనతోటి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ మనతోటి కంటిన్యూషన్ ఈ రోజుకి అవుతుంది. ఎల్కేజీ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇంత దాకా ఉంటారు. వాని ఎమ్మటి ఇవాళ ఉన్నోడు రేపు ఉండడు,
ఎందుకంటే దొంగ కాబట్టి. మన శంకరన్నకు కానీ ఇక జానయ్య గారికి కానీ వీళ్ళకి కానీ ఇతరులందరికీ చెప్పేది ఏంటంటే వీని ఎమ్మటి ఎప్పుడైనా ఎవడు ఎందుకుంటలేడంటే వీని స్వభావం మంచిది కాదు. మీరు కూడా ఇవాళ వాడు గుసబెట్టాకని ఏదో తెలంగాణ వీటలో ఏం చెప్పిండు, తాజకృష్ణ హోటల్లో గుసబెట్టి అప్పుడు ఏదో బీసీ అది పెట్టినని చెప్పి దానికి ఆయన కన్వీనర్గా పెట్టిండు. తెల్లారి నుంచి ఆయన పట్టించుకోవాలి. ఇప్పుడు సుధగాని హరిశంకర్ అన్న పరిస్థితి కూడా గదే అవుతుంది. మన ఏం చెప్పిండు, అది శంకరన్న ఇక నుంచి రాష్ట్ర బీసీల బాధ్యత నీదే నీదే అన్నాడు. మళ్ళీ తెల్లారి మళ్ళీ శంకరన్న అనేది నాకు అవుపల్లి కడపల్లి ఎందుకంటే ఆయన మా జిల్లా ఆయన ఆలేరాయరు కానీ అయితే మళ్ళీ తెల్లారి ఆయన అవుపల్లే మరి. ఇక మిగతా వాళ్ళు పేర్లు తీసుకొని కానీ మీరు ప్రజలారా ఒకటి గమనించండి, ఈయన వెనకమ్మటి ఎప్పుడు ఒక నలుగురికి మించి లేరు ఆ పేర్లు వద్దు. వాళ్ళు మా బీసీ వాళ్ళంతా A1లు A2లు. మీరు మంచారు నేను అంతే క్రిమినల్సే నేను చెప్తున్నా. క్రిమినల్స్ అంటే నిందితులు, అదే శిక్ష గతంలో జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా మర్డర్ లిస్టులు, మర్డర్ కేసులలో ఉన్నోళ్ళు. వీడు కూడా ఉన్నాడు కదా మర్డర్ కేసులో, ఈయన కూడా ఉన్నాడు. ఆయన చుట్టూ ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు ఆయనకు వనికిరారు. ఎందుకంటే మనకి ఏ కేసులు ఉండవు, ఉంటే ఏ ధర్నా చేసిన కేసు, రైతుల కోసం పోరాడిన కేసు గయ్యి ఉంటాయి తప్పితే ఈ భూమి ల్యాండ్ గ్రాబర్స్, మర్డరిస్టులు, ఇంకా వివిధ విధాల బెదిరింపులకు ఈయన మీద ఉన్న కేసులన్నీ కూడా గయ్యే కదా. ఆ స్వామి జోడో మనమే కదా పోయి మాట్లాడి లక్ష్మీకాంత్ శర్మ 5 కోట్ల అని ఇటువంటి వాళ్ళే ఉంటారు. నేను వాళ్ళ పేర్లు చెప్తలేను, ప్రజలారా చూడండి. ఒక ఫోటో తీసుకోండి ఆయన పక్క ఉన్న నలుగురిది. వీళ్ళందరి ఒక్కొక్కటి ఎన్నెన్ని కేసులలో ఉన్నాడు. మళ్ళా ఇవేం సంఘం కోసం ఉద్ధరించినవి కాదు, సమాజం కోసం ఉద్ధరించినవి కాదు. వీళ్ళు నిన్నగాక మొన్న 3 నెలల క్రితమే బీసీ వాదం ఎత్తారు. మా బోటు నల్గొండ జిల్లాలో ఓడి అడిగిన 20 ఏళ్ళ నుంచి మేము బీసీ వాదం వస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఉద్యమాలు ఉన్న వాళ్ళం. వీళ్ళంతా A1 A2లు అంటే మీరు అర్థం చేసుకోర్రి, మర్డర్ కేసులలో ఉన్న వాళ్ళు A1 A2లు, ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ కబ్జాలు, బెదిరింపులు, అక్రమాస్తులు కూడబెట్టిన వాళ్ళు, అక్రమ దందాలు చేసిన వాళ్ళు, ఈ రాత్రిళ్ళు తిరిగే ముఠాలు ఇవన్నీ అంతే నిషాములు. వాళ్ళే మళ్ళీ నెమ్మటి ఉన్నారు. నేను గట్టిగా చెప్తున్నా యూనిస్ వేదిక ద్వారా A1లు A2లే ఉన్నారు. ఆయన ఎమ్మటి 10 మంది ఉంటే 9 మంది ఖచ్చితంగా కేసులలో ఉన్న వాళ్ళే ఉంటారు. క్లీన్ స్వీట్ ఉన్నోడు ఒక్కడు కూడా ఉండడు. అంత A1లు A2లతోటి బీసీ సంఘాన్ని నడుపుతున్నా అంటే ఇలా బీసీలు బయట తిడుతుర్రు. ఈ విధవ ఏందని చెప్పి అటు పోతాడు, రెడ్ వాళ్ళని ఉచ్చదాగుతా అంటాడు, ఇది అంటాడు. ఒకటి రెడ్ల ఓట్లు మాదొద్దు మాకొద్దు అంటాడు. ఈ మాటలు కూడా ఈయన కావు. డాక్టర్ విశారదన్ మహారాజు గారు మనకు సరే ప్రజలకు మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే విశారదన్ గారి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుని ఆ ఛాయ్ పైసలు అన్నది ఆయన నుంచే, పాదయాత్ర పుట్టింది ఆయన కానించి పుట్టింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నేను మునుగోడు ఉన్నాయి కాబట్టి అక్కడ పనిచేసినవాడిని కాబట్టి చెప్తున్నా. ఆయన అప్పుడు ఏమన్నాడంటే మునుగోడు ఉప ఎన్నికలల్లో మీరు రెడ్లే 4 పోటీ చేస్తారు ప్రధాన పార్టీల నుంచి, 3 బీఎస్పీ నుంచి తప్ప, డిఎస్పీ నుంచి తప్ప ఉన్నారు కదా. మీకు ఇవ్వనికన్నా మీకు మా బీసీలో ఓట్లు వద్దు అనే ధైర్యం ఉందా? మాకు ఆ ధైర్యం ఉంది అని డాక్టర్ విశారదన్ అక్కడ ప్రకటించాడు. అక్కడ అన్నాడు ఆయన. చౌటుప్పాల్లో ఏదో కరెక్ట్ గుర్తుకు లేదు. అక్కడ ఒక వేదిక మీద బహిరంగ సభ పెట్టుకుంటే అందులో అన్నాడు ఆయన, మీ రెడ్ల ఓట్లు మాకు వద్దు, మా ఓట్లే 92% ఉన్నాయి ఈ మునుగోడులో, అలా 50% మేము వేసుకున్నా గెలుస్తాము. మీ రెడ్ల ఓట్లు మాకు వద్దు, మీ వెలమల ఓట్లు వద్దు, ఎందుకంటే మీరు మాకు టికెట్లు ఇస్తలేరు కదా, మీరు ఎవ్వరు మాకు ఇవ్వనప్పుడు మా ఓట్లు ఎందుకు అడుగుతారు రాబాయ్ అనే వెర్షన్లో ఆయన చెప్తే దాన్ని పట్టుకొచ్చి వరంగల్ సభలో మిర్యాల కూడా సభలో పెట్టుకొచ్చి రెడ్ల ఓట్లు మాకు వద్దా అంటాడు. జరసేపు రెడ్లతో విడాకులు అంటాడు. విడాకుల పదం ఉన్నదా విడాకులు తీసుకుంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల బంధంలో కోర్టుకు పోయినప్పుడు విడాకులు అనే ఒక పదం వస్తుంది. అంటే రేవంత్ రెడ్డిని భావించండి అంటే భావించిండేమో. ఎవరైనా కులానికి కులాకులు విడాకులు ఉంటాయి. ఏమన్నా ఇది ఏం నేర్పుతున్నారు ఆయన సమాజానికి? ఏమన్నా విడాకులు అనే పదం అసలే కులాలుగా విడిపోయిన సమాజాన్ని అయితే గీతే నీకేమైనా సోయి స్పృహ ఉంటే కలిపే ప్రయత్నం చేయాలి. ఎస్సీలను కలుపు, బీసీలను కలుపు, అందరం మనం అంతా ఒకటే, మనందరిది ఒకటే డిఎన్ఏ అని నేర్పాలి. అంతేగాని నువ్వు వాడు వేరంటావు వీడు వేరంటావు. మరి ఈ విధవే పోయి 42 మంది రెడ్లకు ప్రచారం చేసి అవును ఎలక్షన్ల ముందు వరకేమో బీసీ వాదం లేదు. ఆడిపోయి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిందాబాద్ అంటావు, వీడికి వచ్చి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటావు, జానారెడ్డి కొడుకుల్ని జిందాబాద్ అంటావు. ఎలక్షన్ అయిపోయినాక జానారెడ్డి దొంగ బీసీ వ్యతిరేక అంటే వాళ్ళ ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి తిరిగిండు. అవును హెలికాప్టర్ లెక్కే జానారెడ్డి కొడుకుతో ఇద్దరు తిరిగిండు. వాళ్ళ కారు అడుక్కుండు, మీకు తెలియదు వాళ్ళ కానీ డబ్బులు తెచ్చుకుండు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరిగిన కారు జానారెడ్డి గారి పెద్ద కొడుకుది.
నిజమే ఇది? నిజం. కాకపోతే హెలికాప్టర్లు ఎక్కుతాను చూసినాను ఇద్దరు. ఈయన వాడుకున్న కారు జానారెడ్డి గారి పెద్ద కొడుకు ప్రస్తుత నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి గారి కారు వాడుకొని మనడు ఎమ్మెల్సీలో తిరిగిండు. ఎంత డబ్బులు ఇచ్చి ఉంటారు వీళ్ళు? ఇక డబ్బులు కరెక్ట్ మనకు డబ్బులు అయితే ఇచ్చిండు. ఈ 42 మంది ఇచ్చారు. ఈ 42 మంది కాడ అడుక్కుండు. ఈ 42 మంది కాడ అడుక్కును 42 మంది ఇచ్చిర్రు. ఇంకా మీకు పెద్ద విషయం చెప్తా, మీరు ఇక్కడ ఎల్బీ నగర్ లో మదియాస్కి గౌడ్ అన్న పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. అన్నకు కనీసం ప్రచారం చేయాలి. ఒకసారి వచ్చిండు హాయ్ అని చెప్పిపోయిండు. మరి నువ్వు ఆన్నే కూర్చోపోయినా ఎల్బీ నగర్ సాగకపోయినావు, ఈయనే కూర్చొని గడప గడప తిరగకపోయినా 42 మంది రెడ్లకు చేసినావు కదా. మరి మదన్న ఏం పాపం చేసి మదన్న గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉంటాడు అంటారని అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కెచ్ ని ఇంప్లిమెంట్ చేసి బీసీలను ఓడగొట్టే ప్రయత్నం చేసినోడే వీడు. అక్కడ మేడ్చల్లో మల్లారెడ్డి అంటూ ఎగిరి పడ్డాడు. ఆయన మీద పోటీ చేసిన ఒక యాదవ్ ఆయన అంటాడు కదా అంగూటి మల్లారెడ్డి అన్నాడు. అక్కడ ఒక బీసీ బిడ్డ యాదవ్ వజ్రేష్ యాదవ్ నిలబడ్డాడు. మరి వజ్రేష్ యాదవ్ కోసం ఎన్నిసార్లు పోయిండు ప్రచారానికి? పోలే, ఒక్కసారి అట్లా అవుపిచ్చొచ్చిండు. అయినా అసలు ఈయనకి ఏమైనా ఒక ఓటు బ్యాంక్ ఏడిచిందా? ఈయనను వాళ్ళు ఎందుకు తిప్పిర్రు అంటే వీడు ఏదో ఒర్లుతాడని కొంత తిప్పిర్రు. ఇంకా మీకు పెద్ద విషయం చెప్తా, ఎమ్మెల్సీలల్లో ఒక మాజీ మంత్రి నేను ఓడిపోవాలి కౌంటింగ్ అని చెప్పి అమెరికాలో ఉండి ఫోన్ చేసిండు కలెక్టర్ అని అన్నాడు కదా. పేరే చెప్తాం పడరాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిండు అని అన్నాడు. ఆయన బదనం చేస్తారు. దేనికి ఆయన మీద కోపం ఏం లేదు, వెంకటరెడ్డి గారిని అది వేరే. అయితే రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల వెంకటరెడ్డి గారిని బదనాం చేయాలి. రేవంత్ రెడ్డి వల్ల జానారెడ్డి గారిని, ఎందుకంటే రేపు నాడు ఈ కాంగ్రెస్ రేట్లు ఉంటారు, గ్రూప్ పంచాయతీలు ఉంటాయి. ఇక ఈయన అంటే ఆయనకు పడదు ఆయన. అయితే రేవంత్ రెడ్డి వాళ్ళని డైరెక్ట్ అనలేక వీనితో అనిపిస్తానికి ఆయన వెంకటరెడ్డి గారు ఈయన ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతుంది కదా, మొన్న పోయిన మేలు అయింది. ఆయన వాళ్ళ కార్యకర్తల్ని కొన్ని 100 మందిని ఆయనే పెట్టి కౌంటింగ్ లో వాళ్ళందరికి డబ్బులు ఇచ్చి ఆయనే పెట్టిండు. పైసలు ఆయనే, తిండి ఆయనదే. నేను చెప్తున్నా, బయట ప్రపంచానికి తెలియదు. అక్కడ వాళ్ళ ఇక లోకల్ ఉన్న గుమ్మల మోహన్ రెడ్డో, బురి శ్రీనివాస్ రెడ్డో, ఒక సర్పంచ్ ఉంటాడే ముస్లిం, ఆయన పేరు గుర్తుకు లేదు కదా. ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ఒకరిని పెట్టిండు, ఆ పనులన్నీ చూసుకోరని. అతను అయితే 6 రోజులు ఇంటికే పోలే, బయటనే పడిగాపులు కాయడం, వీళ్ళందరికి సపర్యాలు చేయడం, ఆయన కారు వేసుకొని తిరిగి క్యారేజీలు తెచ్చియడం, టిఫిన్లు తెచ్చియడం. వీడేం చెప్తాడు ఈ గెలిచినాక, వెంకటరెడ్డి గారు అమెరికా నుంచి ఫోన్ చేసి మళ్ళీ ఓడిపోలేదా, ఓడిపోతాడు జైలు అని చెప్తాడు అని బయట చెప్పుకొచ్చిండు. మన విశ్వాసం లేని కుక్క, అంటే కుక్కని తిడితే మళ్ళీ ఇదో పంచాయతీ. అదే సర్లే. అయితే వెంకటరెడ్డిని బదనామం చేయాలి అని చెప్పి అన్నాడు. ఆయన డబ్బులు పెట్టి చివరి వీడు గెలిచినాక కూడా ఆయన రథం మీద మళ్ళీ రోడ్ షో చేసిండు రాత్రి 1 గంటకు. ఆయన ఇచ్చిండు వాహనం, ఆ వాహనం కూడా వెంకటరెడ్డి గారిది. వాహనం వీలే వాడుకుంటాడు. మీరు నమ్మరు కానీ 5 లక్షల రూపాయల బాంబులు తెప్పించిండు వెంకటరెడ్డి గారు. వీడు గెలిచినందుకు 5 లక్షల రూపాయల బాంబులే. ఈ మతాబులు ఉంటాయి పెద్ద పెద్ద వెళ్తాయి. ఆ రాత్రి 12:30 ఒకరింటికి అది రిజల్ట్ వచ్చింది. 5 లక్షల రూపాయలు. ఎంత దుర్మార్గం అంటే ప్రచారానికి వాళ్ళ కార్లే వాడుకుంటాడు, పేరుకు వాళ్ళ కార్లే వాడుకుంటాడు, వాళ్ళ పైసలే తింటాడు, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, ఆఖరికి ఆశీర్వాదం కోసం వాళ్ళ కాళ్ళే మొక్కుతాడు. వెంకటరెడ్డికి సారీ చెప్పిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సారీ చెప్పిండు, కోదండ రామరెడ్డి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కాడు. ఇవన్నీ జరిగినాయి. ఎమ్మెల్సీ టికెట్ 3 రోజులు అనంగా ఇంకా నాకు ఇవ్వకపోతే నేను చేస్తాను జానారెడ్డి గారు కాళ్ళు మొక్కాడు. ఇది నిజం, ఎక్కడనో కాదు. ఆయన హైదరాబాద్ వాళ్ళ ఇంటికి పోయిండు, లేడు, చక్కగా కొట్టిండు, సాగర్ కొట్టిండు. అక్కడ ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి నాకు చెప్పిండు, మా పద్మశాలి బిడ్డ ఒక ఆయన పిఆర్ఓ ఉంటాడు జానారెడ్డి గారికి, మా బంధువు కూడా అవుతాడు. ఆయన చెప్పిండు, ఈ మల్లన్న గాడు వచ్చిండు, 2 కాళ్ళు మొక్కిండు, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తప్ప నేను ఈ నుంచి కదలను అని పెట్టిండు. లేదంటే నేను ఇండిపెండెంట్ చేస్తే అప్పుడు అంటే ఏదో నడిచింది, కానీ ఇప్పుడు ఏం నడుస్తుందో సార్ మీరొక్క మాట రేవంత్కి చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి అని 2 కాళ్ళు మొక్కి ఆ టికెట్ తెచ్చుకోండు. ఇప్పుడేమో మొత్తం రెడ్లందరూ అవుతాయి. ఇప్పుడు మనం కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళము, చేస్తున్నాము. ఏమైనా పలానా కులాన్ని మనం తిట్టిన చరిత్ర ఉందా? కులాలను ఎందుకు తిట్టాలి? ఎవడన్నా తిడతాడా? వ్యక్తుల్ని తిట్టడం రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా విమర్శించడం వేరు, విమర్శించాలి కూడా అది అంతవరకు. కానీ వీడు పర్సనల్ అది చేస్తాడు. యావత్ యూనిస్ ప్రేక్షకులకు తెలంగాణ సమాజానికి ఒకటి చెప్తున్నా, బీసీ సమాజానికి చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ కూడా వీళ్ళు పిఆర్ఓ రెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఈ సెకన్కు కూడా ఈ బీసీల ఉద్యమానికి కూడా
మల్లన్న ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటానికి ఆయన పిఆర్ఓ, అక్కడ ఉన్న అన్ని చూసుకునేది ఒక రెడ్డి. రెడ్డి పేరు వెంకటరెడ్డి. లావాదేవీలు పెద్ద విషయం తెలియదు. బయటికి పోవాలంటే ఏడికి పోవాలని కూడా ఆయనే చెప్పాలి. ఆయనే వీడికి వచ్చేమో మా బీసీ రెడ్ల క్యారెక్టర్ లేనోడు వాడు. జానారెడ్డి దగ్గర పోయి కాళ్ళ మీద 100% పడతాడు. ఎందుకంటే బాహాటంగా అందరు చూస్తాడగానే కోదండ రామరెడ్డి కాళ్ళ మీద పడ్డాడు. చాలా గప్పన కప్పిన తక్కువ కాళ్ళు అందుకున్నాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీ శరీరానికి ఏమన్నా బాధ కలిగి ఉంటే సార్ నన్ను క్షమించాలని 2 చేతులు ఎత్తి దండం పెట్టినాడు. నిజంగా ఇజ్జత్ ఉందా వీనికి ఏమన్నా? మళ్ళీ బీసీలను అవమానపరుస్తాను. ఇప్పుడు మరి ఇప్పుడు ఒక రెడ్డిలు అంటే వ్యతిరేకం కదా. నెలకు ఆ పిల్లగానికి, ఆ వెంకటరెడ్డి అనే పిల్లగానికి 30,000 40,000 జీతం ఇస్తుండొచ్చు కావచ్చు, అంత ఏడు కానీ సరే ఇస్తుండో అనుకుందాం. మరి అదేదో ఒక బీసీ బీడకు ఏసీ బీడకు మరి ఇవ్వాలి కదా, బతాడు కదా. నిజమే కదా. ఇప్పుడు నీ పాదయాత్ర మొత్తం బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఉన్నారు. మరి నిజంగా వాళ్ళ కడుపులు ఏమైనా నింపే ప్రయత్నం చేయాలి కదా. మరి ఇంత అన్నోని నువ్వు రెడ్డిని ఎందుకు పెట్టుకున్నావు అంటే రేపు పొద్దున రెడ్డి ఎవరన్నా అడిగితే ఇట్లా కూడా కవరింగ్ ఇస్తే. ఇప్పుడు నేను చెప్పిన రెడ్డిలో పెట్టలేదా అన్నం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నా ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది, చాలా తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఆ పక్క ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ రెడ్డి అని తెలియకపోవచ్చు, అంటే అలా పనిచేస్తున్న ఒకరిద్దరు తెలుసు. ఇప్పుడు ధనంజయ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది కదా. ఇటు రెడ్లను తిడతాడు, రెడ్డి పిఆర్ఓ అన్నట్టు వీనికరా అంటారు కదా. రేపు నుంచి ఏం చెప్తారు ఎక్కేనా, నాకు ఈ కుల పంచాయతీ లేవు అట్టుంటే 4 ఏళ్ళ నుంచి ఒక రెడ్డి నాని ఒక తమ్ముడు లెక్క ఎందుకు పెట్టుకుంటావు పక్కకు అంటే రేపు నుంచి ఇట్లా కూడా చెప్తాడు చూడండి. ఇప్పుడు వీని బాధ ఏంటంటే బయటకు వచ్చింది కానీ మళ్ళీ లోపలికి పోవాలని మళ్ళా రాయబారాలు కాంగ్రెస్ పార్టీలకు పోవాలని రాయబారాలు నడుపుతున్నాడు. వాళ్ళు సస్పెన్స్ ఎత్తేస్తే బాగుండు. ఆ క్రమంలో పాపం ఇప్పుడు మనకంటే చిన్నోళ్ళు మనల్ని తిడతా అంటే మనం రియాక్ట్ కాం. ఎప్పుడు ఒక అబద్ధం చెప్పినా కూడా దానికి వివరణీయం. వాడేదో గాలి మాట మాట్లాడితే మనం ఎందుకు వివరణీయాలి? ఎందుకంటే వాని పెద్దోని చేసినట్టు అవుతుంది రాజకీయంలో. మొన్న ఏమంటాడు, అన్న ఏందే నన్ను సస్పెండ్ చేసినట్టు చెప్పకుండా స్క్రోలింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని ఇస్తాను అక్కడ అని అంటే, నేను పోయి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నాను, అన్న జరా జైర్రి అంటే మేము చేయం మళ్ళన్నా అంటాను. అదంతా ఉంటుంది, మనం చూసాం బయట జరిగిందా అది ఏమైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన రియాక్ట్ కాడు, ఆయన రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు. ఆయనకి చిన్న విషయం రియాక్ట్ అవుతారా కాడు, కానీ అప్పుడు వీళ్ళు పబ్బం వీడు గడుపుకోవచ్చు అంతే. ఎవడైనా ఏ పార్టీ, నేను కూడా బీఆర్ఎస్లో ఉన్నా, బీసీ ఉద్యమం కృష్ణయ్య గారి సంఘంలో ఉన్నప్పటికీ నేను బీఆర్ఎస్లో ఉన్నా. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను కూడా సస్పెండ్ చేస్తారు. బీసీ అని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయలే. నువ్వు లంగ మాటలు మాట్లాడుతుంటే నువ్వు చేసే విధవేషాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేశారు. నీ ఇంట్లోనే నీ అన్నదాం నీ బిడ్డ అనుకుందాం, కొడుకు అనుకుందాం, నీ బిడ్డ నీ కొడుకు రోజు నేను కొడతా అంటుంస్తావా? చల్ ఇంట్లోకి వెళ్ళి పో అని నెట్టేస్తాం. ఇది కూడా అంతే. ఇక దానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీ కాబట్టి సస్పెండ్ చేసిందనే పదం తప్పు. ఆయన సస్పెండ్ మా బీసీలకు సంబంధం మాకేం సంబంధం అండి? ప్రజలకు చెప్తున్నా, ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ కు మాకు సంబంధం లేదు. నువ్వు అంత మొగోనివే పోటుగాను అయితే చలో, వాళ్ళు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన పదవి నీకెందుకు? ఇప్పుడు రాజీనామా చేయాలి. పాడదేం ఏడాది అయింది, ఇప్పుడు రేపు మేకే ఏడాది అవుతుంది కదా. సాల్పో ఏడాది చేసినావుగా, ముందు రాజీనామా చేయి, అలా స్పీకర్కి ఇచ్చేసి నేను నా బీసీ వాదం మీదనే ఎన్నికలకు పోతా, ఇండిపెండెంట్ గా పోతాను రా. ఇప్పుడు అనాలే నాకు రెడ్డిల ఓట్లు వద్దు, నాకు రెడ్డిల ఓట్లు వద్దు, వాళ్ళు ఎవరు వద్దు అని చెప్పు. బీసీ వాదం మీద ఎన్నికలకు నువ్వు రా. నేను నిజంగా రా, నువ్వు రా. ఇక నేను కూడా వస్తా నీతో పాటు, అప్పుడు నేను కూడా వస్తా. చూద్దాం ఇక ఎవరు గెలుస్తాడు. నువ్వు పోటీ చేయి. మా బీఆర్ఎస్ నుంచి ఒక కార్యకర్తగా నేను కూడా టికెట్ అడుగుతా. నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి అని మా నాయకత్వాన్ని ఒక కార్యకర్తగా నాకు అడిగే హక్కు ఉంది. అడుగుతా. అడిగి వాళ్ళు ఇస్తారా, ఇంకోనికి ఇస్తారా, బీసీకి ఇస్తారు. ఇక ఏ బీసీ నిలబడి గెలుస్తాడో ఇక చూద్దాం అంతా. అయితే వీడు ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ అన్న ఆలేరు ఎమ్మెల్యే అన్న పేరు ఏం పేరు? యాదవ్ కుర్మ ఏం పేరు ఆయన? బీర్లా ఐలన్న. ఇప్పుడు ఆ సీట్కి ఎసరు పెట్టిండు. ఇప్పుడు భువనగిరికి పోతే గచ్చేడు ఉన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇటు మునుగోడుకు పోతే గచ్చేడు ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి, అటుగా నాగార్జున సాగర్ వైపు కన్నెత్తి చూడు. ఎందుకంటే అక్కడ జానారెడ్డిని తప్పించి ఇంకెవరిని గెలిపేయలేరు, వాళ్ళ కొడుకులను తప్పించి ఎవరిని గెలిపేయలేరు. అక్కడ ఇటు మిర్యాల కూడా తట్టుకోలేడు. ఈ మొత్తం ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. ఇక కాబట్టి ఇది ఒక్కటే ఆలేరు చిన్న ఘన పడుతుంది. బీర్లా ఇలా అన్నాడు అతి త్వరలో దొంగం చేయబోతాను. ఇప్పుడు ఆల్రెడీ 1-2 ఇట్లల్లో పేపర్లలో రాసిండు శనార్థిలా, అంటే అక్కడ ఏదో ల్యాండ్ స్కామ్ అయిందని. ఒక ఎమ్మెల్యే ఉండు, ఒక మార్వాడిని ఏం చెప్పిండు అంటే రాస్తుంటాడు, ఒక మార్వాడిని
ఒక మార్వాడిని ఒక ఎమ్మెల్యే 300 కోట్లకు బ్లాక్మెయిల్ చేసిండు. 300 కోట్ల ఎమ్మెల్యే పేరు చెప్పకుండా అది ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాకు తెలుసు ఆ మార్వాడు ఎవరో అని పేరు చెప్పకుండా మరి ఆయన బ్లాక్మెయిల్ చేసిండు, నువ్వు పేరు చెప్పలే అంటే అలా బ్లాక్మెయిల్ అట్టిన డబ్బు నీకు కొంత ముచ్చినట్టేగా. ఖచ్చితంగా నిన్నటి కాక మొన్న మా మునుగోడు చౌటుప్పల్ల ఒక ల్యాండ్ స్కామ్ లో ఈయన పేరు బయటకు వచ్చిందా? వచ్చింది. నయీం, చచ్చిపోయిన నయీము అక్కడ కొన్ని ల్యాండ్లు ఈయన తుఫ్రాన్పేట చాలా విలువైన భూములు అయ్యి ఒక 43 ఎకరాలు నయం అప్పుడు ఆక్రమించి రాయించుకున్నాయో సరే అదొక భాగం. ఆయన పేరు మీద ఉన్న భూములు ఉంటే దాని పక్క మటి ఒకటి జేబీ ఇన్ఫ్రా అని, మరి అది ఎవరిదో మనకు తెలియదు, వాళ్ళు వేరే భూములు కొని ఆ దాంట్లో ఇవి కలిపేసుకోరు. దీనికి ఒక ఎమ్మెల్సీ దీంట్లో ఉన్నాడు అని అన్ని పేపర్ ఈయననే, ఇంకా వేరే ఎవరు లేరు. పక్కా ఒక ఎమ్మెల్సీ, ఇంకొకటి ఏంది అధికార పార్టీ నుంచి కొందరు వ్యక్తులు, పైగా ఒక ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ వీడే, ఇంకోటి కాదు. అలా భూములు కథం పెట్టడం కాదు, ఆ వెంచర్లో ఆ 43 ఎకరాలు అలా కలిపేసి గోడ కట్టేసారు. గోడ కట్టేస్తే దాని మీద అక్కడ ఉన్న లోకల్ అందరు పోయి వ్యతిరేకిస్తే ఆర్డీఓ కలెక్టర్ ద్వారా ఇప్పుడు అది విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీ అంటే గీననే ఉన్నాడు. దాంట్లో దాదాపు 50 కోట్ల రూపాయలు సదరు ఎమ్మెల్సీకి ఇచ్చినామని ఒక పత్రిక రాసిందా? జర్ర నాకు అది ఉంటే చూసినాక నాకు పెట్టు. అన్నిట్లో వచ్చేసింది, అంత జనం కూడా అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయడం, ఏ ఎమ్మెల్సీనో అని చెప్పి దాన్ని కవర్ చేస్తాను అక్కడ ఆయంకాల ఉన్నది ఒకటే ఎమ్మెల్సీ, వరంగల్, నల్గొండ, ఖమ్మం కలిసి ఒకటే ఎమ్మెల్సీ, 10 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు నేను ఇల్లాక చెప్పినట్టుగా ఈయన వెనకమంటున్నంతా దోపిడిదారులు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన మీద ఎన్ని ల్యాండ్ కేసులు ఉన్నాయో ఆయన వెనకమ్మటి ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఆ వ్యక్తిని రాష్ట్ర స్థాయిలో లీడర్ అంటాడు. వాటే జానయ్య సరే మీరు పేరు చెప్పారు, నేను చెప్తలేను. అయితే ఆయనను పట్టుకొచ్చి రాష్ట్రంలో ఆయనే పెద్ద బీసీ లీడర్ అంటాడు. మరి ఆయన ఏనాడు బీసీ ఉద్యమం చేసి యాదవ కుటుంబం 14 మంది ఇల్లు వాకిలు అంత ఇచ్చిపెట్టి హైదరాబాద్ మీరు అక్కడ లైవ్ ఇచ్చారు, వీడియోలు తీసి 14 మంది యాదవ బిడ్డలు ఇదే వటే జానయ్య అరాచకం తట్టుకోలేక హైదరాబాద్ లో తలదాచుకున్నారు. నేను లైవ్ చేసినాక మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినాక కూడా ఆ ఇంటికి పోయి మళ్ళీ లైవ్ పెట్టి వచ్చిన ధైర్యంగా ఆయన నెంబడేసుకొని లీడర్. అటువంటి వాళ్ళని ఇప్పుడు జానయ్య గారే కాదు, అటువంటి వాళ్ళని ఎంతో మందిని పెట్టుకొని ఈ A1లను A2లను పెట్టుకొని అందరిని తీసుకుపోయి ఒక గ్రూప్ లెక్క తయారు చేసుకుని ఆడోటి ఈడోటి మీటింగులు పెట్టి ఇప్పుడు వరంగల్ సభ అయినా పెట్టిండు, అది అటర్ ఫ్లాప్ అయింది. దాని సభ ఫ్లాప్ అయింది కానీ దాన్ని ఏం చేసిన హెలికాప్టర్ చర్చకు మళ్ళీ ఇచ్చి సభ ఫ్లాప్ అయిందనే పదం ఒకటి వాడతలేడు. అందరు లీడర్లు కానీ ఈ ట్రాప్లో పడి హెలికాప్టర్ ఓడిచ్చిండు, డబ్బులు ఓడిచ్చిండు అని కొందరు, హెలికాప్టర్ మీద ఎట్లా వచ్చిండు, సాయి పైసలు లేనోడు అని చెప్పి ఇది అంటారు. కానీ అసలు వీడు పిలుస్తాడు ఎవరు రాలేదు అనేది ఎవరు మాట్లాడతారు. వీడు చేసే డ్రామాలు అసలైన బీసీ సంఘాలకు అత్తలేదు. వీడు ఏం చేస్తాను తెలుసా, స్టేజ్ మీదనే ఒక 200-300 మందిని కూర్చోబెడతాను, అంతే. అదే చూపిస్తుండు, అది చూపించి వచ్చి చూపెడతలేడు. స్టేజ్ మీద 200-300 మంది ఉన్నారు, స్టేజ్ కింద ఎంత మంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు అనుకుంటాడు. ఆడ ఏం లేదు, తలకు 500 ఇచ్చి ఒక 5000 మందిని తరలించాడు. తలకు 500 ఇచ్చి 5000 మందిని తరలించాడు. దానికి 1-2 నెలల నుంచి బీసీ సభ చెలో వరంగల్ అని ఆ నుంచి అన్ని గోడల మీద తీర్మానం పేరు రాయకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసి ఆర్ కృష్ణని బాగా అవమానించినాడు. ఆర్ కృష్ణని కూడా స్టేజ్ మీద ఆయన అవమానించాడు. ఎట్లా అంటే, అన్న ఇక నువ్వు కూర్చో, ఇక మేము చేస్తాం ఉద్యమం, ఇక నువ్వు కూర్చో, ఇక మేము చేస్తాం అంటే. ఆయన నీ ఏజ్ అయిపోయింది కదా, నువ్వు 70+ వచ్చినావు అన్న, ఇక నువ్వు 50 ఏళ్ళ నుంచి కష్టపడ్డావు, ఇక నాకు ఒప్పచెప్పు, బీసీ సమాజాన్ని నాకు ఒప్పచెప్పు, నేను ఉద్ధరిస్తా అని పరోక్షంగా ఆయనకు చెప్పిండు. ఇప్పుడు ఆ కృష్ణ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆర్ కృష్ణ సంఘం నుంచి కానీ జాదుల సీనన్న సంఘం కానీ ఇంకా ఇతర సురేష్ గారు కానీ ఎవరు కూడా తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తారు లేరు. ఎవరు కూడా మేము మద్దతు లేము. తీన్మార్ మల్లన్న సంఘం ఆయన వ్యక్తిగతం, దాంతో బీసీలకు ఉరిగేది లేదు, వాళ్ళు కొట్లాడేది లేదు. ఇందాక చెప్పినట్టు మంది పెళ్లిల ముందర మంగళారతి పాడినట్టు మేము పోరాటం చేస్తే మేము ఏదన్నా దాని ద్వారా వచ్చే ఒక ఫలితాన్ని ఆయన అకౌంట్లో వేసుకోవడానికి పెట్టుకున్న సంఘం A1ల A2ల సంఘం. అది పొలిటికల్ సంఘం అని పెట్టి దాన్ని పెట్టి ఇంకోటి అంటాడు కృష్ణయ్య గారట, ఇంకా కృష్ణయ్య గారు కావచ్చు ఇతర సంఘాలు, మీరు ఎవరు రాజ్యాధికారం కోసం కొట్లాడలేదు, మీరు ఎంతసేపు రియంబర్స్మెంట్లు, విద్యా ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాల కోసమే కొట్లాడిరు, నేను మాత్రమే పొలిటికల్ చేసి పెట్టి ఇక నుంచి
బీసీలందరికీ రాజ్యాధికారం వస్తా అన్నాడు. జాకులు పెడితే అధికారం వస్తుంది, పార్టీ పెడితే అధికారం వస్తుంది. సోంబేరోనికి తెలియదు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది, మనకు తినడానికి తిండి లేనివాడు తిండి గురించి ఆలోచిస్తాడు. తర్వాత కుటుంబాన్ని ఏర్పరచుకున్నాక ఆ కుటుంబం మంచి చెడు చూసుకున్నాక నెక్స్ట్ రాజ్యాధికారం వైపు అడుగులేస్తారు. కృష్ణయ్య గారు కానీ ఈ సంఘాల పెద్దలందరూ ఆలోచించింది ఏంటంటే గడిచిన ఒక 20-30 ఏళ్ల క్రితం మాకు ఎవ్వరికి ఉద్యోగాలు లేవు బీసీలల్లో. ఎస్సీలల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఆధారంగా కొంత ఉన్నాయి, అంతవరకు. ఆ రిజర్వేషన్ మించి వాళ్ళకు లేవు. రిజర్వేషన్ దాటి 1% ఏమైనా ఉందా లేదు, అంతవరకు. అది కూడా ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన, వారి పుణ్యాన వచ్చిన రిజర్వేషన్ వరకు వాళ్ళకు ఉన్నాయి. బీసీలకు అది రాలేదు. మండల్ కమిషన్ ఇదంతా అదో చర్చ, దాని నుంచి కొంత వచ్చింది. కానీ కృష్ణయ్య గారు కానీ ఇతర సంఘాలు ఆలోచించింది ఏంది, ఆ రోజులల్లో ముందు పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేద్దాం, వాళ్ళు చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయ్యి వాళ్ళ కుటుంబం మీద నిలబడ్డాక కొన్నేళ్ల తర్వాత మళ్ళీ దీన్ని రాజ్యాధికారం వైపు మళ్ళిద్దాం. ముందు అరే తినడానికే తిండి లేదురా నాయన ఈ పూట కంటే ఉంటే ఎవరికి కావాలి రాజ్యం అంటాడు, నువ్వు రారా రాజ్యాధికారం అంటే ఎవరు రాడు. ముందు వాళ్ళని చదివించినాం. ఇవాళ 64 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ని తయారు చేసినాం, ఎంతో మందిని మేధావుల్ని తయారు చేసినాం, చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఐఏఎస్ల దాకా పోయిన వాళ్ళు, ఐపీఎస్ల దాకా పోయిన వాళ్ళు కూడా బీసీలలో కూడా, రాకెట్ సైన్స్ల దాకా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అది ఎట్లా వచ్చింది, 40 ఏళ్ళ నుంచి ఒక పునాది వేసుకుంటే వచ్చింది. ఈయన ఏమంటాడు 40 ఏళ్ళ క్రితమే మీరు రాజ్యాధికారం అంటే ఇవాళ అందరు బీసీ ఎమ్మెల్యేలో ఉందరు, కూటికే లేదురా అయ్యా అంటే కూటికి లేని రోజులల్లో ఆ రోజున పరిస్థితులు అది ఆలోచించాం. ఇప్పుడు గడిచిన 1-2 ఏళ్ల నుంచి రాజ్యాధికారం ఇప్పుడు ఆలోచిస్తున్నాము. దాని తరపున చైతన్యం వచ్చింది, కొట్లాట మొదలైంది. అట్లా మేము ఆలోచించినాం కాబట్టి నిన్న 5 ఎమ్మెల్సీలు వస్తే దాదాపు 3 వచ్చినాయి కదా. ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ పోయినా మిగతా అన్ని బీసీలకే. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాం బీసీ సమాజానికి ఈ మల్లన్న గారి ట్రాప్ లో పడకండి. ఇది చెప్పమనే కృష్ణన్న గారు వీళ్ళందరూ పంపించారు. అంటే ఆయన పంపించకుండా మాకు తెలుసు కదా. ఎవ్వరు కూడా మల్లన్న తోటి బీసీ సమాజంలో ఉన్న వ్యక్తులు కలవకండి, ఆయనతోటి అవసరం లేదు మనకు. మన చైతన్యం మనకు ఉన్నది. మాకు సంఘాలుగా కృష్ణయ్య గారి సంఘం కానీ మేము ఎటువంటి మద్దతు మల్లన్నకు ఇవ్వము, కృష్ణయ్య గారు కూడా ఇవ్వరు, అస్సలే ఇయ్యరు. అవసరం లేదు. నేను చెప్తున్నా, ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పేది ఆయన చెప్తారు, కానీ ఆయన అభిమానిగా ఆయన సంఘంలో పనిచేసిన వ్యక్తిగా పని చేస్తున్నా, ఇప్పటికి కూడా పనిచేస్తున్నా కాబట్టి చెప్తున్నా. మేము మా పోరాటం నిజాయితీగా నీతిగా చేస్తున్నాం. ఎవడో అగ్రవర్ణాల వాళ్ళ డబ్బులు ఇస్తే వాళ్ళతోటి మీటింగులు పెట్టి మళ్ళీ వాళ్ళనే తిట్టి చర్చను టాపిక్ డైవర్ట్ చేయడానికి చేసే వ్యక్తి ఆయన కుట్రల్ని మేము చెప్పడానికే వచ్చినాము. దయచేసి బీసీ సమాజం ఆయన ట్రాప్లో పడదు. రైట్, థ్యాంక్ యూ.